అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఉమ్మడి మున్సిపాలిటీగా ఉన్నటువంటి జడ్చర్ల మున్సిపాలిటీని కౌరంపేట ప్రత్యేక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా కౌరంపేట కౌన్సిలర్లంతా కూడా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అసలు కౌరంపేట మున్సిపాలిటీని ఎందుకు ఏర్పాటు చేయాలి, దానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, వారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు కౌరంపేట పరిధిలో ఉండేటటువంటి కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు కౌరంపేట ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలని, ఎందుకు మీరు ఈ డిమాండ్ని వ్యక్తపరుస్తున్నారు? ఒకవేళ కౌరంపేట మున్సిపాలిటీ చేయడానికి అర్హత ఉందా అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఇది కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది ఏం కాదన్న. గతంలో మా జడ్చర్ల కౌరంపేట సపరేట్ గ్రామ పంచాయతీ ఉన్నది. దాదాపు అప్పుడు 18 వార్డులతో మా యొక్క గ్రామ పంచాయతీ ఉండే. ఇది ఎందుకోసం మున్సిపాలిటీ చేయాలని అంటే, దాదాపు మా యొక్క జడ్చర్లలో 21,000 ఓటర్లు ఉంటారు. దాదాపు 45,000 నుంచి 50,000 పైచీలకు ఓటర్లు ఉంటారు. దాదాపు 4,000 ఎకరాల పైచీలకు ఉన్న రెవెన్యూ ల్యాండ్ ఉంటుంది మా దగ్గర. అలాగే 2 హైవేస్, దాదాపు జాతీయ రహదారులైన బిజియెస్ట్ హైవే నేషనల్ హైవే 44 ఉంది. అలాగే NH 160 రాయచూర్ కోదాడ అది ఒక హైవే ఉంది. అలాగే దాదాపు మాకు వనరులు చాలా ఉన్నాయి జడ్చర్లలో. మా యొక్క మున్సిపాలిటీలో దాదాపు బాదేపల్లిని మెడి చేసి మాకు చాలా అన్యాయం చేసిండ్రు. ఎందుకంటే మావి ఇప్పుడు 9 వార్డులు చేసి దగ్గర మాకు ఎలాంటి నిధులు రాకుండా, TUFS నిధులు కానీ, ముడా నిధులు కానీ, 15th ఫైనాన్స్ నిధులు కానీ, జనరల్ నిధులకు రాకుండా మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు అభివృద్ధి కుంటుపడడం జరిగింది. ఇది ఆల్రెడీ కొత్తగా తెరపైకి వచ్చిందేం కాదు. గతంలోనే 2020లోనే మా గ్రామ పెద్దలు కానీ, మా మాజీ ప్రజాప్రతినిధులు కానీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు అనివార్య కారణాల వల్ల జీవో వచ్చి ఇప్పటికే బాదేపల్లి మున్సిపాలిటీలో 9 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎలాంటి ఎన్నికలు లేకుండా ఒక ప్రత్యేక అధికారి పాలన నడిచింది. అక్కడ బాదేపల్లి ప్రజలు ఎవ్వరు కానీ ఇక్కడ ఇబ్బందులు పడొద్దని మేము ఒక జీవోకు అగ్రి కావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మా యొక్క జడ్చర్ల మున్సిపాలిటీని సపరేట్ చేసి మాకు మా జడ్చర్ల కౌరంపేట ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు 2023 ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో కౌరంపేట నడిబొడ్డున వచ్చి నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా జడ్చర్ల కౌరంపేట మున్సిపాలిటీని ప్రత్యేక మున్సిపాలిటీగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి, ఈ డిమాండ్ మీరు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులను ఎవరెవరిని కలిశారు, ఎవరికి మీరు కౌరంపేట ప్రత్యేక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఎంతమందికి మెమోరాండం ఇచ్చారు? ఇప్పటివరకైతే అడిషనల్ కలెక్టర్కి ఒక్కరికి ఇచ్చాము. ఇక పైన ఎవరికి ఇవ్వాలనేది మేము చర్చించుకొని ఇస్తాము. ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్కు సమయం కూడా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అప్పటిదాకా మీరు ఏదైతే డిమాండ్ వ్యక్తపరుస్తున్నారో కౌరంపేట మున్సిపాలిటీ ఏర్పాటు కాకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండదు? ఏర్పాటు కాకపోతే అనేదానికంటే మేము ఏర్పాటు అయ్యే వరకు శ్రమిస్తాం. ఒకవేళ మీరు అన్నట్టుగా కుదరకపోతే మేమందరం చర్చించుకొని పిటిషన్ దాఖలు చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు అని చెప్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే గారు ముందుకు వస్తున్నారా, ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యే గారి నుంచి ఎలాంటి స్పందన లేదని మా వరకు అయితే స్పందించాలని కోరుకుంటున్నాం. అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? కొత్త మున్సిపాలిటీ కావాలంటే ఇక్కడ ఎంత జనాభా ఉంది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఉమ్మడి మున్సిపాలిటీలో ఉండడం వల్ల మీకు కలిగే నష్టం ఏంటి? ఇక్కడ ఇంచుమించు 40,000 పైన ఉన్నారు. జనాభా బాగానే ఉంది, రెవెన్యూ సంబంధించిన ల్యాండ్ కూడా బాగానే ఉంది. ఇది చేస్తే బాగానే ఉంటుంది, నష్టం ఏం జరగదు. ఎందుకంటే ఇక్కడ వరకు మీరు చూసుంటారు జడ్చర్లకు సంబంధించి, జడ్చర్లలో కౌరంపేటలో ఏం ఆఫీసెస్ లేవు ఇప్పటివరకు, గవర్నమెంట్ ఆఫీసెస్. ఓన్లీ ఒక పోలీస్ స్టేషన్ తప్ప ఎలాంటి ఆఫీసెస్ లేవు, అన్ని బాదేపల్లికే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఉన్నారు చివర, ఇది కౌరంపేట, ఏదైనా వీళ్ళకు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంది ఇక్కడ వాళ్ళకి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళాలి. సరే పోస్ట్ ఆఫీస్ ఒకటి వదిలేద్దాం, తహసీల్దార్ ఆఫీస్ ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలి. ప్రతి ఆఫీసు ఏది మనకి ఇక్కడ అవైలబుల్గా లేదు. ప్లేసెస్ ఉన్నాయి, ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? మమ్మల్ని కూడా గుర్తించాలి కదా. ఈ మున్సిపాలిటీ క్లమ్స్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే మేము చాలా నష్టపోతున్నాం. మాకేవైతే ఇవి పాత ఏరియాలు ఇవన్నీ మీరు చూసుంటారు, ఇదంతా పూర్ ఏరియా అనమాట. కంప్లీట్ ఎట్లా అంటే స్లమ్ టైప్ ఉంటుంది, పాత బజార్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా పని చేసుకొని బతకాల్సిందే తప్ప పెద్దగా ఎంప్లాయ్మెంట్ కూడా ఏం లేదు. వీళ్ళకి ఏంటంటే గ్రామకంఠాల్లో ఉన్న సర్వే నెంబర్లు అడుగుతున్నారు. గ్రామకంఠంలో ఉన్నాయి వీళ్ళ ల్యాండ్స్ అని, ఇల్లు కానీ
మీరు మ్యూటేషన్ చేయమంటే ఇక్కడ వినిపించుకోవట్లేదు. మ్యూటేషన్ కావాలంటే సర్వే నెంబర్లు అడుగుతున్నారు. గ్రామ కంఠం అన్నప్పుడే కదా సర్వే నెంబర్ ఉండదు. ఇలాంటివి మేము చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం ఈ విషయంలో. ఇప్పుడు సపోజ్ నన్ను తీసుకోండి, మా తాత వాళ్ళ నాయన పేరు మీద మా ఇల్లు ఉందనుకోండి. ఇప్పుడు నేను నష్టపోతాను కదా, నాకు ఓనర్షిప్ ఇవ్వకపోతే నేను నష్టపోతాను. తర్వాత ఫ్యూచర్లో నాకు ఏదైనా అవసరం ఉండి అమ్ముకోవాలన్నా ఇబ్బంది అవుతుంది కదా. ఓనర్షిప్స్ ఏమి ఇవ్వట్లేదు, ట్యాక్సెస్ మాత్రం తీసుకుంటున్నారు. అప్పుడున్న వాళ్ళ పేరుపైన ట్యాక్సెస్ తీసుకుంటున్నారు. నేను ఈ విషయం పైన చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా విజేంద్ర బోయ్ గారు కూడా, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాని గురించి చేపడతాం, మీకు సాయం చేస్తామని చెప్పారు. అది చెప్పి కూడా 15 days దాటిపోతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి ఏంటంటే చాలా పూర్ కుటుంబాలు, వాళ్ళకి ఏదో 50 గజాలు 100 గజాల లోపల ఉన్న వాళ్ళు మా దగ్గర చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళకు ఓనర్షిప్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులకి ఒక న్యాయం చేయడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అసలు ఎందుకు ఇవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సర్వే నెంబర్ తెమ్మంటే వాళ్ళు ఎట్లా తెస్తారు? న్యాయంగా ఆలోచించాలి కదా. దీనికోసం ఇంకేదన్నా ప్రత్యేకంగా ఆలోచించి వాళ్ళకు ఓనర్షిప్స్ తెచ్చేలా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మీరు చెప్పండి, కౌరంపేట నూతన మున్సిపాలిటీ అనేటటువంటి ఈ డిమాండ్ రాజకీయ ప్రయోజనాల కోసమా లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం? ప్రజా ప్రయోజనాల కోసం అనుకుంటే ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది మున్సిపాలిటీ ఏర్పడితే? ఈరోజు ఈ డిమాండ్ వచ్చింది రాజకీయ అవసరాల కోసమో కానీ రాజకీయ సమీకరణల కోసం కాదు. ఈ డిమాండ్ సొంతంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండు, మా అఖిలపక్ష నాయకుల నుంచి వచ్చిన డిమాండు. అందరి పార్టీ నాయకులు కూడా ఈరోజు సపరేట్ మున్సిపాలిటీ, జడ్చర్ల కౌరంపేట సపరేట్ మున్సిపాలిటీ కావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఇంకా ఎప్పుడైతే మన సపరేట్ మున్సిపాలిటీ మన బాధలు ఎప్పుడు నెరవేరుతాయని వాళ్ళు బాధపడుతున్నారు. మంచినీటి విషయంలో కానీ ఈరోజు అనేక సమస్యలు ఈరోజు మేము మున్సిపాలిటీ అయినాక మేము ఇబ్బందులు గురవుతున్నాము. ఈరోజు మొన్న వచ్చిన TF5DC నిధులు అయితే అయింది, మూడా ఫండ్స్ అయితే ప్రతి విషయంలో మాకు అన్యాయం జరిగింది. కాబట్టి మా ప్రజల ఆకాంక్ష మేరకు ఆ రోజు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు కౌరంపేట ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆటో స్టాండ్ దగ్గర చెప్పిన వాగ్దానం మేరకు మా ఎమ్మెల్యే గారు మా బాధలు ఆలోచన చేసి ఈరోజు మాకు సపరేట్ మున్సిపాలిటీ చేస్తానని వాదన ఇచ్చినందుకు మేము మా ప్రజలందరము ఆయన వాదన కట్టుబడి మేము ఈ ఆకాంక్షలు ముందుకెళ్ళడానికి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే కౌరంపేటలో 70% ప్రజలు మధ్యతరగతి కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈరోజు 70% ఇండ్లు కూడా ఆ కాలంలో తాతలు ముత్తాతలు మరి వారి పేరు మీదనే ఉన్నాయి. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చారు మ్యూటేషన్ కోసము. ఈరోజు అధికారులు ఆ ప్రొసీడింగ్స్ ఇలా పట్టించుకోవడం లేదు. మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే మేము చేస్తామని వాళ్ళు బల్లగుద్ది చెప్పడం వల్ల ఈరోజు ప్రజలు కౌరంపేట జడ్చర్ స్లమ్ గరీబోళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు సపరేట్ కౌరంపేట జడ్చర్ మున్సిపాలిటీ చేసినట్టే మా హక్కులు మా విధుల కోసం మేము కొట్లాడతాము. అధికారులతో కొట్లాడి మా ప్రజలకు వీలైనంత తొందరగా వాళ్ళ మ్యూటేషన్స్ కానీ మంచినీటి విషయంలో కానీ అన్ని విషయాలు మేము ముందుండి మా ప్రణాళిక మేము రూపొందించుకొని మా పట్టణ అభివృద్ధికి మేము అందరం కృషి పడతామని మీకు తెలియజేస్తున్నాం. ఇది పూర్తిగా ఏదైతే కౌరంపేట కొత్తగా మున్సిపాలిటీ చేయాలనేది ఇక్కడ పూర్తిగా అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. గతంలో నుంచి కూడా మా డిమాండ్ ఉంది. 2023 ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మా డిమాండ్ని పూర్తిగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్ల నాటికి కొత్తగా కౌరంపేట మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా కౌన్సిలర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, జడ్చర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.